మరోవైపు ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సింహాచలంలో నిజరూప దర్శనం, స్వామివారి నిజరూప దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశాము, వాళ్లకు స్వామివారి నిజరూప దర్శనం కల్పిస్తామని చెప్తూ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన తరుణంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం చాలా విషాదకరమైన పరిస్థితి. ఇక ప్రభుత్వం నుంచి చూసుకున్నట్లయితే చనిపోయిన కుటుంబాలకు ఇప్పటికే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు అందరూ కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడాను పూర్తిస్థాయిలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హోంమంత్రి హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి ప్రమాదానికి గల కారణాలు ఆరా తీయడం, మరోవైపు వివిధ శాఖల మంత్రులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడాను చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏదైతే ఈ రోజు సింహాచలం తొలి నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు కాలినడకన కొండ మీదకి రావడం, మరోవైపు వాహనాలకు ఎలవ లేదంటూ అధికారులు పూర్తిస్థాయిలో స్వామివారిని ఎదురు చేసుకునే పని. అయితే ముఖ్యంగా ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఆలయ అనువంశిక ధర్మకర్తగా ఉన్నటువంటి పోసపాటి వంశీయులైన అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు ఈ రోజు స్వామివారిని తొలి దర్శనం చేసుకుని పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆ సమయంలోనే దాదాపుగా 3-3:30 గంటల ప్రాంతంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. గాలి దుమారం ఒకసారిగా రావడంతోనే ఏదైతే సిమెంట్ బ్రిక్స్ 2-3 రోజుల క్రితమే క్యూ లైన్ సంబంధించి ఈ ప్రహరీ నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో గాలి వాన కాలంగా ఇది పడిపోయినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఏదైతే క్యూ లైన్ ఉంటుంది భక్తులకు ఇబ్బంది లేకుండా వాళ్ళకి సజావుగా ఇక్కడ స్వామివారి దర్శనం కల్పించేందుకు ఏర్పాటు చేసుకున్న చర్యలలో అయితే కాంట్రాక్టర్ ఇక్కడ లోపమా లేకపోతే అధికారుల వైఫల్యమా అనే కోణంలో కూడా విచారణ జరిపిస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధించి ముఖ్యమంత్రి 25 లక్షల రూపాయలు నివేదించి చనిపోయిన కుటుంబాలను వాళ్ళకి ప్రకటించడం అనౌన్స్ చేయడం, అదేవిధంగా గాయాలు పాలైన వారికి 3 లక్షల రూపాయల పరిహారాన్ని కూడా అందిస్తామని చెప్పి ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై చాలా విచారం వ్యక్తం చేయడం, మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం, మరి కాసేపట్లో ముఖ్యమంత్రి ఎవరైతే మృతుల కుటుంబాలు ఉన్నారో వాళ్ళని పరామర్శించేందుకు విశాఖ ప్రాథమిక సమాచారం అయితే కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా కేజీహెచ్ కు వస్తారని చెప్పి ప్రస్తుతానికి ఈ మృతదేహాలన్నీ కూడా విశాఖపట్నం కేజీహెచ్ మార్చిలో ఉన్నాయి. అదేవిధంగా విమ్స్ లో ఎవరైతే గాయాల పాలయ్యారో వీళ్ళందరూ కూడా విమ్స్ లో జాయిన్ చేసి వాళ్ళకి చికిత్స ఇస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ చనిపోయిన వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు ఏంటి అంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన భార్యాభర్తలు వీళ్ళిద్దరూ కూడా, పిల్ల సుజాత మరోవైపు చంద్రమోహన్ వీళ్ళిద్దరూ కూడా విశాఖపట్నం ఉన్నటువంటి మధురవాడ చంద్రంపాలెంలో ఉన్నటువంటి ఫ్యామిలీ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈరోజు స్వామివారి దర్శనానికి ఇక్కడికి వచ్చి ఈ ఘటనలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇకపోతే మొత్తం మిగిలిన 5గురిలో ఒక 4 ఈస్ట్ గోదావరి జిల్లా అని చెప్తున్నారు, మరొకళ్ళు అనకాపల్లికి చెందిన వాళ్ళని చెప్పి ప్రాథమిక సమాచారం అయితే ఉంది. అయితే స్వామివారి దర్శనానికి వస్తున్నాం కదా అనే ఉద్దేశంతో వాళ్ళు ఎటువంటి డేటా అంటే ఏదైనా పర్సులు కానీ లేకపోతే మనీ కానీ ఎక్కువగా తెచ్చుకోకపోవడం, ఒకళ్ళ దగ్గర వాళ్ళ ఆధార్ కార్డు ఉండడం వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం అనేది అధికారులకి కొంత కష్టంగా పరిస్థితి. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత మన మీడియాలో వస్తున్న వార్తలు కథనాల ద్వారా వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు కొంతవరకు ఐడెంటిఫై చేసిన పరిస్థితి కాబట్టి ఇప్పుడిప్పుడే పూర్తి స్థాయిలో తెలుస్తూ వస్తున్నది. జ్యోతి మొత్తం మీద ఎప్పుడూ లేదు, గత దశాబ్దాల చరిత్ర ఈ చందనోత్సవంలో ఎప్పుడు కూడా ఈ దృష్టి అయితే కలగలేదు. ప్రధానంగా వేసవిలో ఏదైతే అక్షయ తృతీయ నాడు జరిగేటువంటి ఈ స్వామివారి నిజరూప దర్శనం నేపథ్యంలో ఒకళ్ళిద్దరు ఏదైతే అపస్మారక స్థితి ఎండ దాటికి తట్టుకోలేక వాళ్ళు కొంతవరకు ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. అయితే అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా ఎండ తీవ్రత కారణంగా జరిగే ఘటన ఒకటి చెదురుమదురు ఘటనలు తప్ప ఈ స్థాయిలో ప్రాణాలు పోవడం అనేది మాత్రం విశాఖ చరిత్రలో కానీ సింహగిరి చరిత్రలో కానీ ఫస్ట్ టైం అని చెప్పాలి. ఇంకో పక్క మనం చూసుకున్నట్లయితే అధికారులతో కూడా ఇప్పటికీ అలర్ట్ కావడం, మరియు పోలీసు యంత్రాంగం కూడా పకడ్బందీ చర్యలు చేపట్టి ఇప్పుడు జరిగినటువంటి ఘటన నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో సజావుగా స్వామివారి దర్శనం కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మొత్తం మీద చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా ఇటు అధికార యంత్రాంగం కావచ్చు, మరోవైపు మిగతా సిబ్బంది అందరూ కావచ్చు, ముందస్తు ప్రణాళిక లేకుండా ఈ ప్రహరీ గోడ నిర్మాణం 2-3 రోజుల క్రితం నిర్మించబట్టే ఈ దృష్టి ఏర్పాటు చెప్పి అందరూ ఒకటి కిరణ్, ఈ ప్రమాదాన్ని ఎందుకు అంచనా వేయలేకపోయారు? ఒకవేళ అక్కడ గోడ బలహీనంగా ఉంది, అక్కడ ఒక సమస్య ఉంది అనేది కనుక గుర్తించి ఉండట్లయితే ఈ దర్శనాలకు ఒక డైవర్షన్ అని కానీ వాళ్ళకి ఒక సేఫ్టీ మెజర్మెంట్స్ కానీ ఇచ్చి ఉండొచ్చు కదా, ఎందుకు అంచనా వేయలేకపోయారు? దీనిపై అధికారులు ఏమంటున్నారు?
ఖచ్చితంగా ఎవరైతే ఈ కాంట్రాక్టర్ ఉన్నారో ఈ కాంట్రాక్టర్ ఆల్రెడీ 2-3 రోజుల క్రితమే ఈ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టడం జరిగింది. నిర్మాణం చేసిన తర్వాత మెయిన్ ఏంటంటే ఇక్కడ మన విజయోత్సవ చుట్టూ సిమెంట్ బ్రిక్స్ కారణంగానే ఈ పరిస్థితి ఉంది. అయితే గాలి దుమారం ఒక్కసారిగా వచ్చి ఊహించకుండా ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితిలోనే ఈ గోడ నిర్మాణం జరగడం వల్ల దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని ఇచ్చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుందని చెప్పి ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తారు. దీంతో మొదలాసినటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు పక్క నుంచి దారి మళ్లించి వాళ్ళందరినీ కూడా క్యూ లైన్ లో జాగ్రత్తగా పంపిస్తున్న పరిస్థితి. ఒకసారి ఏదైతే జరిగిందో ఈ ఘటన నేపథ్యంలో వాళ్ళందరూ కూడాను పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి నెమ్మదిగా క్యూ లైన్లను సాగిస్తున్న పరిస్థితి. నిన్న ఉదయం నుంచి భారీగా జనాలు రావడం. అయితే ఇక్కడ ఒక్కసారిగా తోపులాట జరిగి గోడ పడిపోయిందంటే అది కూడా కాదు, ఎందుకంటే ఇది మామూలుగా ఒక ప్రహరీ గోడని నిర్మించిన పరిస్థితి. అయితే దీని మీద తోపులాట జరిగి గోడ పడిపోవడానికి అయితే ఆస్కారం లేదు జ్యోతి. కేవలం గాలి వాన వల్ల ఈ బ్రిక్ నిర్మాణం కరెక్ట్గా లేకపోవడం ప్రధానంగా కాంట్రాక్ట్ తప్పిదమే, 100% కూడా కాంట్రాక్టర్ తప్పిదమే అయి ఉండొచ్చు అనేది ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఇక అధికారులు కూడాను ఇప్పటికిప్పుడు ఇంత అర్జెన్సీగా నిర్మాణం చేయాల్సిన అవసరం వచ్చింది. ఇది ముందుగానే దాదాపు 2-3 నెలల నుంచి కూడాను చంద్రోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఇప్పటికే పలుమార్లు మంత్రులు కావచ్చు, మరోవైపు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, అదేవిధంగా హోమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడాను దఫదఫాలుగా ఆలయాన్ని సందర్శించి సమీక్షలు నిర్వహించారు. జాగ్రత్తగా పకడ్బందీగా ఏర్పాటు చేయాలి, ఎవరికి ఇబ్బందులు కలగకూడదని చెప్పి చాలా సార్లు సమీక్షలు నిర్వహించడము, మీడియా సమావేశాలు నిర్వహించడం కూడా జరిగింది. అయితే 2-3 నెలల క్రితం ఈ ప్రహరీ నిర్మించి ఉంటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు. కానీ హఠాత్తుగా ఈ 4-5 రోజుల్లోనే గోడ నిర్మించడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పి కాంట్రాక్ట్ వైఫల్యం, ముఖ్యంగా నాణ్యత ప్రమాణాలు లేకపోవడం వల్లే ఈరోజు ఈ గోడ కూలిపోయిందని చెప్పి భక్తులు ప్రత్యేకంగా చెప్తారు. ఎవరైతే చనిపోయిన కుటుంబాలకు సంబంధించి కళ్ళ దగ్గరగా ఉండి అతి సమీపంలోనే చూసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుండెలు అలిసేలాగా ఏడుస్తున్న పరిస్థితి. వెంటనే ఎన్ఆర్డీఎఫ్ బృందాలు అయితే రంగంలోకి దిగి ఎవరైతే క్షతగాత్రులు వాళ్ళ హాస్పిటల్ తరలించో మరి చనిపోయిన కుటుంబాలకు సమాచారం ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. మొత్తం మీద ఇది అధికారుల నిర్లక్ష్యం, మరొక కాంట్రాక్టర్ తప్పిదం అయితే స్పష్టంగా కనిపిస్తుంది జ్యోతి. అయితే కిరణ్, ఇది ఇప్పుడు మొత్తం ఈ సహాయక చర్యలు అన్ని పూర్తయి సాధారణ పరిస్థితికి రావడానికి ఎంత సమయం పట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? వాస్తవానికి అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు సహాయక చర్యలు ఏం లేదు. ఇప్పుడు మన విజువల్స్ లో చూడొచ్చు, ఆ గోడ పూర్తిగా పడిపోవడంతో, అక్కడ ఉన్నటువంటి బ్రిక్స్ అన్ని కూడా పడిపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. ఎవరిని కూడా అక్కడికి వెళ్ళలేకుండా పూర్తిగా కట్టడి చేశారు. ఆ వాల్ పడిపోవడంతో రిటర్నింగ్ వాల్ లాగా ఉండేటువంటి పడిపోవడంతో అక్కడ పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి. భక్తులను డైవర్ట్ చేసి వాళ్ళందరినీ కూడా స్వామివారి దర్శనానికి పంపిస్తున్న పరిస్థితి. కాబట్టి సహాయక చర్యలు అనేవి ఇప్పుడు ఇంకా చేపట్టాల్సిన అయితే అవసరం అయితే లేదు. ప్రస్తుతానికైతే ప్రశాంత